93,000 కోట్ల రూపాయలతో కట్టినటువంటి కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ బ్యారేజీని కూల్చి కట్టాల్సిందేనట. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం. ఏది తాజాగా దీని మీద జరుగుతున్నటువంటి చర్చలో మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ను కూల్చి మళ్లీ నిర్మించాల్సిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్యారేజీ కుంగుబాటు, అన్నారం బ్యారేజీ బొంగలు పడటం, కాళేశ్వరం ప్రాజెక్టుపై శుక్రవారం మేడిగడ్డ బ్యారేజీ వద్ద మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఈఎన్సీ మురళీధరన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బ్యారేజీలోని 20వ నెంబర్ పిల్లర్ ఈ ఏడాది అక్టోబర్ 21న కుంగిపోయిందని చెప్పారు. 7వ బ్లాక్లోని 19 నుంచి 21 నెంబర్ వరకు పిల్లర్లు దెబ్బతిన్నాయని, వాటిని తిరిగి నిర్మించాల్సిందని చెప్పారు. వాటిని తొలగించడానికి బ్లాస్ట్ చేసే అవకాశం లేదని, అలా చేస్తే మిగతా పిల్లలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని, అందుకే వాటిని డైమండ్ కటింగ్ విధానాలు తొలగిస్తామన్నారు. జనవరి 2 నుంచి బ్యారేజీ కుంగుబాటు కారణాలని అన్వేషిస్తామని, ఈ మేరకు 7వ బ్లాక్ వైపుకి నీళ్లు రాకుండా కాపర్ డ్యామ్ నిర్మిస్తున్నామని చెప్పారు. అధ్యయనం 2 వారాల్లోకి పూర్తవుతుందని, కుంగుబాటు కారణాలు నిర్ధారించిన తర్వాత నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీతోనే పునరుద్ధరణ పనులు చేపిస్తామని చెప్పుకొచ్చారు. మేడిగడ్డ నుంచి 5 ఏళ్లలో 162 టీఎంసీలు ఎత్తిపోసామని, ఇందుకు 6,918 మిలియన్ యూనిట్ల కరెంటు ఖర్చు అయిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 95,000 కోట్లు ఖర్చు చేసి 98,570 ఎకరాలకు నీళ్ళు ఇచ్చామని ఎన్సీ వివరించారు. ఇది చూడండి, 95,000 కోట్ల రూపాయలు పెట్టి 96,570 ఎకరాలకు నీళ్ళు ఇచ్చారట. 98,000 కోట్లకే, అంటే ఎకరాకి ₹1 కోటి అయింది. ఇది విశేషం.